జీవించాలని కొంతమంది కోరుకుంటే, లేదు లేదు చంపేయాలని ఇంకొక వర్గం కోరుకుంటున్న సందర్భంలో నిన్నగాక మొన్నే లేదు ఈ నరసంహారం ఇట్లాగే కొనసాగాలని ఇక్కడే సభ జరిగితే రాజ్యాంగం ఇచ్చిన హక్కు 21వ అధికరణ ప్రకారంగా అందరూ జీవించాలనే ఒక ఉద్దేశంతో ఆర్టికల్ 21 మావోయిస్టులకు సైతం వర్తిస్తుంది కనుక అందరూ జీవించాలని ఒక ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చారిత్రాత్మకంగా చాలా సందర్భాల్లో స్పందించి ఉన్నారు. ఇజ్రాయెల్ యుద్ధం కానీ లేదా రష్యా చేస్తున్న యుద్ధం కానీ స్పందించి ఉన్నారు. అదే అనుభవంతో ఈ చర్చను ఇక్కడ పెట్టడం అనేది ఆ సాహసోపేతమైన ఈ నిర్వహిస్తున్న ఈ మీటింగ్కు నిర్వాహకులకు పౌర హక్కుల ఉద్యమం అభివందనాలు తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, చర్చలు ఇవాళ జరపాలనే ఈ అంశం ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ అనే పదము, ఆపరేషన్ కగార్ అనే పదానికి అర్థం కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళకముందు పౌర హక్కుల సంఘం 2024 మార్చిలో ఒక బహిరంగ సభ నిర్వహించాం. ఆనాటి వరకు వక్తలకు సైతం ఆపరేషన్ కగార్ అంటే ఏంటో తెలియదు. చెప్పండి లక్ష్మణ, మీరు పిలిచారు కదా, ఆపరేషన్ కగార్ అంటే ఏందో చెప్పు నాయన, నాకు తెలియదు. అక్కడి నుంచి మొదలు పెడితే మిత్రులారా, ఈ సంవత్సరం 13 నెలల కాలంలో ఆపరేషన్ కగార్ అంటే ఏంటో, చర్చలు ఎందుకు జరపాలో దాన్ని దేశవ్యాప్తం చేశాం. దానికోసం అంటూ మొన్నటి మార్చిలో ఒక చర్చల కమిటీ, దాని ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు, చర్చల కమిటీ దానికోసం అంటూ ఒక కమిటీ ఏర్పాటు అయ్యింది. ఇదంతా ఆ నేపథ్యంలో ఒక భాగమే. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఏర్పాటయి 18-20 నెలలుగా పనిచేస్తున్న క్రమంలో ఆ వేదిక ఈ చర్చల ప్రక్రియను మొత్తం దేశవ్యాప్తం చేయగలిగి ఇవాళ ఆపరేషన్ కగార్ అన్నా, చర్చల అవసరమన్నా ఇంకా ఫర్దర్ వివరణ లేకుండా అందరి మనసుల్లోకి వెళ్ళింది. అయితే ఇదే సమయంలో మీ దృష్టిలో పెడుతున్నది ఏంటి అంటే, మేమైతే ఇక్కడ భారత బచావో ప్రతినిధులు ఉన్నారు, చర్చల కమిటీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అందరం కలిసి దేశవ్యాప్తంగా ఒక చర్చల కమిటీ కూడా ఫామ్ చేసినాం. ఈ నెల 8-9 తారీఖుల్లో ఢిల్లీ వ్యాప్తంగా ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో జాతీయ స్థాయిలో ఒక చర్చల కమిటీని ప్రారంభించబడింది. అంటే జాతీయ స్థాయి వరకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన మిత్రుడు చెప్పిన దానికి సమాధానంగా చాలా బాగా అడిగిండు. కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిని అడగాల్సిందే అడిగిండు. తన ఆవేదన అంతా ఏంటి అంటే, తన ఆవేదన మేము చెప్పిన ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలే. ఒక చెవిలో జోరీగా ప్రజా సంఘాలు ఏమైనా చేయగలవు, కానీ మాకున్న పరిమితుల్లో ఒక మనం కోరుకున్న మార్పునైతే ప్రజా సంఘాలు కమిటీలు చేయలేవు కదా. ఆయన ఆవేదన మొత్తం పార్టీలన్నీ, వామపక్ష పార్టీలన్నీ ఏకమైనాయి, కానీ అవి ఇంకా బలంగా పోవాలనేది కదా ఆయన ఆలోచన. మేము ఈ ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత ప్రొఫెసర్ అరగోపాల్ గారి
జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కనుక మిత్రులా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ బీజేపీని కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా విన్నపం ఇచ్చుకున్నారు. రాహుల్ గాంధీని కలిశారు, ఆయనకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అట్లాగే ఖర్గేకు కూడా ఒక విన్నపం ఇచ్చిన బాధ్యులందరూ ఇక్కడ కూర్చున్నారు. దేశవ్యాప్తం అయ్యింది అని అందుకే చెబుతా ఉన్నాను, దీన్ని ఎవరూ ఆపలేరు. కాకపోతే ఒక కోణం మిగిలి ఉంది, ఆ కోణాన్ని గురించి కూడా చివరిలో చెప్తాను. చర్చలు ఎందుకు అవసరము అంటే, మా లెక్కల ప్రకారంగా పౌరాకుల సంఘం బయట పెడుతున్న లెక్కల ప్రకారంగా ఈ 16 నెలల్లో భారత ప్రభుత్వం భారత పౌరుల మీద యుద్ధం ప్రకటించి దాదాపుగా 500 మందికి పైగా చంపేశారు. ప్రతి చోట చెప్తా ఉన్నాం ఈ అంశం. 500 మందిలో ఒక 400 మంది ఆదివాసీలు చనిపోయినారు. ఆదివాసీ సంఘం విద్యార్థి సంఘం అధ్యక్షుడు అదే వేదన ఇక్కడ ప్రకటించి ఉన్నాడు. ఆ 400 మందిలో విద్యార్థి మిత్రులారా 150 మంది మహిళలు ఉన్నారు. ఈ లెక్కలు చెబుతున్నాం, ఇట్స్ ఓన్లీ ఏ స్టాటిస్టిక్స్. కానీ వాట్ ఈస్ బిహైండ్ దట్ స్టాటిస్టిక్స్? వీ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ది లైన్స్. ఇవి బయటికి కనబడే లెక్కలే, కానీ మనం కొంత భావోద్వేగంతో ఆలోచించాల్సిన అంశం ఏంటి అంటే, ఎక్కడైతే పోలీసు ప్రజెన్స్ ఉంటుందో, ఎక్కడైతే ఆకుల అంగీలేసుకున్న ఇనుప బూట్లు తొడుక్కున్న భారత సైన్యం ఉంటుందో, అక్కడ ఎవరు మొట్టమొదలు బలయ్యే ఒక మానవ జీవి ఎవరంటే ఒక మహిళ. లెక్కలకు రాని అంశం, ఒక మహిళ ఉదయము తన కాలకృత్యాలు తీర్చుకోవాలనుకుంటే మనలాగా అడవి జీవులకు బాత్రూములు ఉంటాయా? అక్కడే ఓ మిలిటరీ ఆఫీసర్ని పెట్టుకొని, అక్కడే ఒక పోలీసుని పెట్టుకొని ఒక మహిళ, ఇది మనం ఆలోచించాల్సిన అంశం. తన పిల్లలు ఆకలి కొంటే తన కడుపు కట్టుకొని అడవికి వెళ్ళి ఓ ఫలమో పండో తీసుకొచ్చి ఆ పిల్లలకు పెడితే తప్ప వాళ్ళ ఆకలి తీరదు. వాళ్ళకింత వండి పెట్టాలంటే ఆ కట్టెలు అవన్నీ ఏరుకొచ్చి ఆ మంట పెడితే తప్ప ఆ పొయ్యిలో ఒక అన్నం తయారు కాదు. ఒక మహిళ చేయాల్సిన ఇన్ని పనులు ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తను ఎన్ని కష్టాలకు నష్టాలకు మానసిక వేదనకు గురవుతుంది. భౌతికంగా ఆ దుర్మార్గులు క్రూరులు ఉన్న చోట ఎన్ని అసంఖ్యాకమైన అత్యాచారాలు జరుగుతున్నవనే అంశాన్ని గుర్తుపెట్టుకో. మావోయిస్టు పార్టీ బలహీనపడింది, దానికి ఇప్పుడు బలం తగ్గిపోయింది, అది ఇప్పుడు డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది అని ఒక మేధావి మాట్లాడాడు. అది ఒక డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది కనుక చర్చలకు వస్తారు అనే ఒక వ్యాఖ్యానం వినబడుతుంది. కానీ అదే కనుక మనం కొద్దిగా పొడిగించి మాట్లాడదలుచుకుంటే ఏంది అది? వాళ్ళు అక్కడ అడవిలకు పోయిన వాళ్ళు ఏదో సొంతానికి ఏదో సంపాదించుకుందామని పోయినరా? మేము పోతున్నామని పోయినరు. ఎక్కడ పోతున్నారంటే ఆదివాసీలు పిలుస్తున్నారని పోయినరు. అక్కడ పోయి ఏం చేస్తారంటే ఆదివాసీలతో మమేకమవుతామని పోయినరు. మరి ఎప్పుడన్నా వస్తావా బిడ్డ? తప్పకుండా వస్తా. చాపలో చుట్టబడి వస్తాను, తప్పకుండా చాపలో చుట్టబడి వస్తాను. రేణుక చెప్పింది స్పష్టంగా తల్లికి. వీళ్ళకంట రూపేష్ మాట్లాడతాడు, 45 కిలోలు ఉండవు, ₹1 కోటి రివార్డు ప్రకటించి ఉన్నారు. ఏంది వాళ్ళు ఇంత లావు కావటం కోసం పోయినరా? ఈ ఆదివాసీ జీవితాలతో మమేకం కావటానికి పోయిన వాళ్లను బలహీనులో ఇప్పుడు రూపేష్ బలహీనుడని డిక్లేర్ చేయగలమా?
బలహీనులో బలవంతులో అని కాదు. చర్చలు జరపాల్సింది ఎవరి కోసం? చావటానికి ఏ క్షణంలోనైనా చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ బలాలను బలహీనతలను బేరీజు వేసుడు కాదు. వాళ్ళు మాట్లాడుతున్నదల్లా గా ఆదివాసీ మహిళలు. చివరగా మిత్రులారా, దేశవ్యాప్తం చేసినాం. మేము చేసిన ప్రయత్నాలంతా ఇలైట్ చదువుకున్న వర్గాలకు చేరుకున్న మాట వాస్తవం. కానీ ఆలేరులో ఒక సమావేశం జరిగితే దానికి పనికి ఆహార పథకం కింద పనిచేసిన 150 మంది మహిళలు వచ్చిండ్రు. వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఆపరేషన్ కగార్ అంటే ఏంటో తెలియదు. అందుకని మీటింగ్కి వచ్చిన ప్రతి మిత్రులకు ఏం చెప్తున్నానంటే, ఇవాళ నూతన ఆలోచనతో గ్రామాలకు తరలండి. చేతనైనంత మేరకు ప్రతి ఊర్లో ఆపరేషన్ కగార్ను నిలువరించాలని, మావోయిస్టులతో భారత ప్రభుత్వం చర్చలు జరపాలని, కాల్పుల విరమణ పాటించాలని ఈ 3 నినాదాలతో ఊర్లకెళ్ళి ఫ్లెక్సీలు కట్టి ఆ ప్రజలను చైతన్యం చేయమని కోరుతూ ముగిస్తాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.